చేస్తే నన్ను బెదిరిస్తావే? దాన్ననే దమ్ము లేక దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేతకాక. ఏయ్, నా సంగతి తెలిసి కూడా నన్ను రెచ్చగొట్టకే పాపిష్టిదానా. ఇలా అని నన్ను దాని మీదకి ఉసుగొలుపుదామనుకుంటున్నావా? కింద పడ్డా పైన పడ్డా మేమంతా ఒక్కటేనే. నీలాంటి చీడ చేష్టలు చేసేదాన్ని వదిలితే చేటని నీకు తగిన బుద్ధి చెబుదామని వచ్చాను. చెడు చెద దాని బుర్రకు పట్టింది, అది దులుపు. అంతేగాని నన్ను దులిపి ప్రయోజనం లేదు. నీకే కాదు, రెచ్చిపోవడం నాకు తెలుసు. నువ్వే కాదు, నా ఇంటి మీదకి దొమ్మికొచ్చావని ఈ క్షణం నీ మీద నేను కేసు పెట్టగలను. పెట్టవే, పెట్టు. పిలవే పోలీసుల్ని, పిలువు. ఆ వచ్చిన పోలీసులతోనే నీ చేతులకు సంకెళ్ళు వేయించి వీధుల వెంట లాక్కెళ్ళేలా చేస్తా. అమాయకురాలికి డబ్బాసి చూపించి మొగుడుతో తెగదెంపులు చేయించి వాడికి నీ మనవరాలిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావని, వాడు దాంతో బలవంతంగా విడాకుల పేపర్ల మీద సంతకం చేయించేలా చేశావన్న సంగతి సాక్ష్యాలు పెడితే నీ బతుకు, నీ మనవరాలి బతుకు జైల్లోనే తెల్లారిపోతుంది. పిచ్చదానా, దాని మంకుతో నన్ను ఆసరా చేసుకుని మోసం చేయాలని చూస్తావా? ఛీ, ఏం బతుకేనిది? మంగా, అతిగా మాట్లాడకు. మీ వేధింపులు భరించలేక అది మీతో తెగతింపులు చేసుకోవడానికి నా దగ్గర డబ్బు అడిగిందని, దాన్ని కట్నం కోసం వేధిస్తున్నారని దాన్నే సాక్షిగా పెట్టి నేను నీ మీద కేసు పెట్టిస్తా. అప్పుడు ఫ్యామిలీ ప్యాక్ జైల్లో కూర్చొని తినాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ టోటల్గా. అది గుర్తుంచుకో. పెట్టవే, డబ్బు ధైర్యం ఉంటే పెట్టవే కేసు. పిలవే, పిలవే దాన్ని. అది నీకు సాక్ష్యంగా ఉంటుందో నాకు సాక్ష్యంగా ఉంటుందో చూద్దాం. నీ డొక్కు బెదిరింపులకు బెదిరేదాన్ని కాదు నేను. చెప్పు, పోలీసులు నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? చెప్పవే, పోలీసులకు నువ్వు ఫోన్ చేస్తావా, నన్ను ఫోన్ చేయమంటావా? చెప్పు. జైల్లో ఊచలు లెక్క పెట్టాలని సరదాగా ఉందా? చెప్పు, ఆ సరదా కూడా తీరుస్తాను. మేము ఫ్యామిలీ ప్యాక్ తింటాము, మీరు 1/2 తింటారో అది తేలుతుంది. ఏమే, నా మీద కేసు పెట్టే అంత మనగత్తెవా నువ్వు? నాకు రివర్స్ అయితే పుట్టగత్తు లేకుండా చేస్తానే. ఏమిటే ఏమిటే చూస్తున్నావు? చెయ్యి చెయ్యి ఫోను. పిలు పిలు పోలీసుల్ని. మంగా, ఎందుకులే మంగా, మన మధ్య విషయాల్ని పోలీసుల దాకా తీసుకువెళ్దాం. అది మనకే పరువు తక్కువ. నీకు పరువు కూడా ఉందా భాగీరథి? పసిపిల్లల్ని మాయ చేసి కాపురాల్ని కూల్చేదానివి. నీకో పరువు ప్రతిష్ట. ఈ ఊళ్ళో నీకెంతుందో నాకు అంతే ఉంది అన్నదానివి. ఎందుకులే మంగా అని తగ్గావేమిటే? రంకెలేసే ముందు కాలు దువ్వే ముందు ఉండాలి ఏదైనా. ఇప్పటికే చాలా వార్నింగ్లు ఇచ్చాను నీకు, అయినా నీ బుద్ధి మార్చుకోలేదు. నిన్నింక క్షమించి వదిలేసే ప్రసక్తే లేదు. ఈవేళ నువ్వో ఈ ఊళ్ళో ఉండేది నేనో తేలిపోవాలి. నీకే అంతుంటే నేనేంటో నీకు తెలుసుగా. నాకు నీకు సాపత్యమా? నన్నే రివర్స్ లో బెదిరించాలని చూస్తావా? ఏమన్నావు? నాది చీరాలా, నీది బొబ్బిలే. మరేమైందా నీ పౌరుషం? పిఠాపురం వారు విజయనగరం వంశీయులని మర్చిపోయావా? రావే తేల్చుకుందాం. అది కాదు మంగా, నేనేమీ నీ ఇంటికి రాలేదుగా. నీ మనవరాలే కదా నా దగ్గరకు వచ్చింది. అదొస్తే మాత్రం డబ్బిచ్చేస్తావా? నా గురించి తెలుసు కదా నీకు. నీ బతుకు నీకు తెలుసు కదా. నా క్షమాపణతో బతుకుతున్న దానివే నువ్వు. నాతో మాట మాత్రం చెప్పకుండా దొరికింది కదా సందు అని చిచ్చు పెడదామని చూసావా? అయిపోయింది. ఇక నిన్ను వదలటం జరగని పని. ఈసారికి క్షమించను. నా కుటుంబాన్ని బజారుకి ఇచ్చాలని చూసిన నిన్ను క్షమించను. తానుగా వచ్చింది కాబట్టి నీకు బతికే అవకాశం ఇస్తున్నాను.
అది ఈ ఊళ్ళో కుదరదు. కావాలనుకుంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. సమాధిగా ఉందామనుకుంటే నన్ను కాదని ఈ ఊళ్ళో ఉండు. ఆప్షన్ ఇదే. ఊరు దాటి బతికి నిలబడతావో లేదా మట్టి పాలవుతావో తేల్చుకో. మంగమ్మ, ఏదో పొరపాటు జరిగింది. దీన్ని పొరపాటు అనరు, తప్పు చేయడం అంటారు. దాన్ని క్షమించడం కుదరదు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకి. వద్దులే, ఎందుకు యాగి చేస్తావు? నేనే ఊరు వదిలి వెళ్ళిపోతాను. అలారా దారికి. వెళతానని మాట తప్పావో మనిషివే లేకుండా చేస్తాను. నీ తెగబడ్డతనానికి ఇదే శిక్ష. మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసిన నీకు ఇదే తగిన శాస్తి. ఏయ్, ఊరు మారేం కదా, అదేం చేస్తుందని మళ్ళీ నీ టెంపరితనానికి పోకు. మెడకాయ మీద తలకాయ ఉండదు. బుర్ర విదిలించావో అదే నీకు ఆఖరి ఊపిరవుతుంది. ఏసీ వెయ్యనా, చల్లగా అప్పగించాలి కదా అని ఎగతాడిగా మాట్లాడతావా? తాట తీస్తా. నువ్వు చల్లగా జారుకో. ఇప్పుడు మంగమ్మతో పరాచకాల. కబడ్దార్. అది గాని నీ దగ్గరకు రాకుండా నువ్వే డబ్బిచ్చుంటే వాటితో నేను ఈ దహన సంస్కారాలు ఘనంగా జరిపించేదాన్ని. చూడకో, నీకలా నా వైపు చూసే అర్హత లేదు. బీ కేర్ఫుల్. నువ్వు అలా సమర్థిస్తూ పోతే నీకు ఆ కన్నీళ్లే మిగులుతాయి. నీ చెల్లెల్లో మాత్రం మార్పు రాదు సీత. మా అక్క ఉంది అనే ధైర్యం ఆమెలో మార్పు రానివ్వదు. సీత, ప్రతిదానికి తను అలా వెనకేసుకొచ్చి నువ్వు మాట పడ్డం, తప్పున పడ్డం, బాధపడ్డం, నానమ్మతో చెడవడం నాకు నచ్చడం లేదు. తను జాగ్రత్తగా ఉండేలా చూడు. అంతేకాని ఏం పర్వాలేదులే అనే భయం పోయి భరోసా ఇచ్చేలా ప్రవర్తించుకో. థ్యాంక్స్. నువ్వు మీ నాన్నమ్మని సమర్థించినప్పుడు నేను దాని తప్పును నెత్తినేసుకుంటే ఏం తప్పులేదు. తప్పు లేదు కాదు, అది తప్పనే లెక్కకి నానమ్మ ఒక్కలు తీస్తుంది. అది మనకే నష్టం. నాకు నష్టం అని ఒప్పుకుంటాను. నీకే నష్టం. అదేంటి సీత అలా అంటావు? నీకు నాకు అని విడదీసి మాట్లాడుతున్నావేంటి? మనలో ఎవరికి నష్టం కలిగినా ఇబ్బంది కలిగినా అది ఇద్దరికీ బాధే కదా మిగులుస్తుంది. వద్దు సీత, ఇలా నెత్తినేసుకోవడం కాదు. తప్పు జరగకుండా చూసుకుంటూ ప్రవర్తించు అని స్వర్ణకి నచ్చ చెప్పు. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనంత మంచి చెడు తెలియని దాన్ని కాదు. నీతో చెప్పించుకునే పరిస్థితిలోనూ లేను. సీత, నువ్వేదో మనసులో పెట్టుకొని కావాలని నాతో ఇలా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది తప్పా? చా, ఎందుకవుతుంది? తప్పని నేనెందుకంటాను? ఏరా రఘురామ్, నీ భార్య చేసింది రైటా రాంగా అంటే రాంగ్ నానమ్మ అని అంత నిస్వార్థంగా చెప్పిన వాడికి నేనెందుకు నిన్ను తప్పు పడతాను? అంత బుద్ధి తక్కువగా నేనెలా ఆలోచిస్తాను? ఆ శ్రీరాముడు లాంటి వాడే తండ్రి మాట విని ఆయన అడవికి వెళ్ళి ధర్మాన్ని పాటించారు. నువ్వు మీ నాన్నమ్మ మాట తప్పని ధర్మాన్ని ఎలా పాటిస్తావు? ఆయన ప్రజల మాట నమ్మి జనం కోసం సీతమ్మను అడవికి పంపించాడు. అలాగే నువ్వు నానమ్మ మాట కోసం నన్ను దూరం అన్నవాడివి. అంత మాటకు విలువిచ్చే నిన్ను నేనెలా తప్పు పడతాను? తెలుసో తెలియకో నా చెల్లెల మీద ప్రేమతో తప్పు చేసే పిచ్చిదాన్ని నేను. నా కోసం ఏదోలే నానమ్మ వదిలే అని ఎలా అనమంటాను? అంత కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే అమ్మమ్మ గారిని తప్పని నిన్నెలా అనమంటాను? దెప్పుతున్నావా సీత? వెక్కిరిస్తున్నావా? సరే, ఎలాగైనా అను. నేను మాత్రం
స్వర్ణలో మార్పుకు ప్రయత్నించు కానీ సహకరించుకో అంటున్నా. అది తప్పు అనుకుంటే నేనేం చేయను? వెక్కిరింపని ఎందుకు అనుకుంటున్నావు? పొగడ్తగా ఎందుకు భావించడం లేదు? అంటే నీ మనసులో అది నిజమే కదా అనే ఆలోచన ఉంది, కానీ నన్ను ఎందుకో వెనకేసుకురాలేని పరిస్థితి. అవునా? కారణం నేను నిన్ను కాదనను అనే నమ్మకం. అటు తప్పంటే మీ వాళ్ళందరినీ కోల్పోతావేమోననే భయం. లేదు సీత, నాకు అలాంటి అభిప్రాయం లేదు. నాకు నా చెల్లెలి విషయంలో మరొక అభిప్రాయం లేదు. అదసలు తప్పుగా ప్రవర్తించడానికి కారణం మీ తమ్ముడు, నాన్నమ్మ. ఆ విషయంలో నువ్వు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం ఏమన్నా చేశావా? లేదు. ఎందుకు చేయలేదు? చేయడం లేదు. స్వర్ణకి నీ మీద నా అభిప్రాయం కనీసం మారేలా ప్రవర్తించు అని సాకేత్కి చెప్పావా? మీ నాన్నమ్మతో కొన్నాళ్ళు స్వర్ణ పిల్లాడి జోలికి వెళ్ళొద్దు, వాణ్ణి తనతో ఉండనివ్వు, నువ్వు తీసుకునే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పగలవా? ఆహా, ఆ ధైర్యం లేదు. మొన్న అర్ధరాత్రి చూసావా? ఆవిడ పిల్లాన్ని తీసుకెళ్లి ఆవిడ గదిలో ఉయ్యాల్లో వేసి జోల పాడుతుంది. పైగా వాడికి పోత పాలేగా, తల్లి దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే అంది. అప్పుడది తప్పు అని మీ నాన్నమ్మ నువ్వు ఖండించావా? అలాగే నేను నా చెల్లిని ఖండించలేను, మందలించను లేను. నీ ప్రేమ నీది, నా ప్రేమ నాది. వాళ్ళు నిన్ను మనవడిగా యాక్సెప్ట్ చేశారని నువ్వు ఏమీ అనలేవు. నా చెల్లెలు నా కోసం త్యాగం చేసింది. అయినా అది తప్పు చేస్తే నేను తప్పనే అంటాను. చివరికి చేయి కూడా చేసుకున్నాను. అది త్యాగం చేసిందని నేనేమీ ఆగలేదు. నీ తమ్ముడు చేసిన తప్పుల్లో అది చేసిందే పాటి? అయినా మార్చు, నచ్చజెప్పు అని నాకు చెప్తున్నావు. నువ్వు ముందు ఈ సూత్రం మీ నాన్నమ్మ విషయంలో, తమ్ముడి విషయంలో చేసి వాళ్ళని మార్చి వాళ్ళు మారారు, నువ్వు నీ చెల్లెల్ని మార్చు అని నాకు చెప్పు, అప్పుడు వింటాను. స్వర్ణ, నీకోసం మీ అక్కయ్య మాటలు పడాల్సి వస్తుంది. నానమ్మ ఒక్కలంటూ తప్పు లెక్కిస్తుంది. కాస్త ఆలోచించు, తప్పు జరగకుండా చూసుకో. నీ తప్పు వదిన తప్పు అవుతుంది. స్వర్ణ, నేను గతంలో చేసిన తప్పులు మన్నించు. నీ బాధ, దుఃఖం అర్థం చేసుకున్నాను. ఇంకా జీవితంలో నిన్ను బాధ పెట్టే పని ఏదీ ఎప్పుడూ చెయ్యను. నన్ను నమ్ము. నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. ఏంటి అక్క మీద అంత జాలి పడుతున్నాడు? నా మీద అంత ప్రేమ ఒలుకుపోస్తున్నాడు? వీణ్ణి దగ్గర చేసుకోవడానికా? నా మీద నిజంగా ప్రేమ కలిగిందా? లేదు, నన్ను ఇలా మంచి చేసుకొని వీణ్ణి వాళ్ళ గ్రానీకి దగ్గర చేయడానికి. ఏంటి స్వర్ణ ఆలోచిస్తున్నావు? నా మాటలు నమ్ముద్ది కావడం లేదా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను స్వర్ణ. నీ మీద నాకు ప్రేమ ఉంది. నిజంగా నేనంటే ఇష్టమా బావా? ప్రామిస్ స్వర్ణ. మళ్ళీ హారతి కానీ, హారతి లాంటి వాళ్ళు కానీ నీకు తారసపడితే కన్నెత్తి కూడా చూడను, దాన్ని దరిదాపులకు కూడా రానివ్వను. నువ్వు బాబే నాకు సర్వస్వం. మీరు తప్ప నాకు వేరే ఏ ప్రపంచం లేదు. చూద్దాం కానీ నీ మీద నమ్మకం కుదరాలి. కుదరాలి అంటే కాస్త టైం పడుతుంది. అందాక నువ్వు ఆగాలి. వీణ్ణి హత్తుకొని ఎత్తుకొని నాకు దూరం చేయవనే అభిప్రాయం ఏర్పడాలి. సరేనా? నువ్వెలా చెప్తే అలాగే స్వర్ణ. బావా, నేను నిన్ను నమ్ముతున్నా అని నువ్వు అనేదాకా నా హద్దుల్లో నేనుంటాను. నీ అనుమతితోనే వీణ్ణి తీసుకుంటాను. స్వర్ణ, స్వర్ణ, ఇక్కడే ఉన్నాగా, ఎందుకంత సౌండు? పెద్దగా పిలిస్తే ప్రేమ ఎక్కువ ఉందని అనుకుంటారానా? అది కాదు, రాత్రి నీకు చెప్పడం మర్చిపోయాను. బోర్న్ బేబీ షాంపూ వాళ్ళ గిఫ్ట్ కూపన్స్ తీసుకున్నాను.
10,000 పెట్టుకుంటే 25,000 పర్చేజ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇవిగో కూపన్స్, షాపింగ్ చేయొచ్చు. కాఫీ తెమ్మంటావా? వద్దు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈయన గారితో ఇక పక్క అంటూ షాపింగ్కి వెళ్ళాలేమో. గిఫ్ట్ కూపన్ అంటూ పట్టుకొచ్చి అలా షికార్ తిప్పడానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడేమో. అలా వెళ్ళాక నేను బాబుని చూసుకుంటా, నువ్వు షాప్లో ఏమేం కావాలో చూడు అని నన్ను వాటికి వదిలేసి వాణ్ణి తను మచ్చిక చేసుకుని రేపు తను లేకపోతే బాబు బెంగపడేలా చేస్తే చచ్చినట్టు పడుంటానని ప్లాన్ వేశాడేమో. బుర్రకి బాగానే పని చెప్తున్నా. నీ కుప్పి గంతులు కుళ్ళు ప్లాన్లు నా దగ్గర వర్కౌట్ కావు. అక్క అక్క, ఏంటే? బావా బేబీ బోన్ షాప్వి గిఫ్ట్ కూపన్స్ తీసుకొచ్చాడు. మనం వెళ్ళి వీడికి కావాల్సినవి తీసుకొద్దాం పదా. నేనెందుకే, మీరిద్దరూ వెళ్ళరండి. ఆయన అలా ఏం చెప్పలేదు, పర్చేస్ చెయ్యి అని కూపన్స్ ఇచ్చాడు. మనం వెళ్దాం అక్క. ఎప్పుడు ఏదనుకుంటే అదేనా? కాస్త కూడా ఓపిక పట్టవా? అన్నీ తొందరే అయితే ఎలాగే? అక్క, తొందరపడి వెళ్ళకపోతే మంచివన్నీ వేరెవరో కొనేస్తారు. మనకేవో పనికిరానివి మిగులుతాయి. కూపన్స్ ఉన్నాయి కదా అని ఏవో ఒకటి కొనాల్సి వస్తుంది. అదే తొందర. అంతేకాని మామూలుగా అయితే తీరిగ్గా మనకి తీరినప్పుడే వెళ్ళొచ్చు. అది నిజమే. సరే పద. సీత, ఎక్కడికే? టింగురంగా అని పద అనుకుంటూ బయలుదేరారు ఇద్దరు. బేబీ బోన్ షాప్కి వెళ్ళి వీడికి బొమ్మలు, బాతింగ్ చైర్ లాంటివి కొనుక్కొద్దామని. వాడెందుకు ఎండలో? వాడు కందిపోతాడు. వాడిని నాకు ఇచ్చాడండి. ఆ, వీడి సైజ్ బట్టలు కూడా తీసుకోవాలి. తెచ్చాక పెద్దవైతే గంగిరెద్దుకు తగిలించినట్టుంటాయి. అవును, సాకేతిని తీసుకుని కారులో వెళ్ళొచ్చు కదా. ఆయనే పర్చేస్ చెయ్యని కూపన్స్ ఇచ్చి స్నానానికి వెళ్ళాడు. తొందరగా వెళ్ళకపోతే అందరూ రిజెక్ట్ చేసినవి మనం తీసుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ని తీసుకొని కార్లో వెళ్తాంలేమమ్మా. అదే నిజమే, వెళ్ళండి. సీత, పిల్లాడు జాగ్రత్త. డ్రెస్లన్నీ మంచివి తీసుకోండి. అలాగే అమ్మమ్మ గారు. పదక్క. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. అంత తొందరపడుతుంది ఏమిటిది? స్వర్ణ, స్వర్ణ, అదేమిట్రా? అది బేబీ బోన్ షాప్కి వెళ్ళింది కదా, నీకు చెప్పలేదా? నాకు తను చెప్పడం ఏంటి? నేనే కూపన్స్ ఇచ్చి మనం వెళ్దాం, స్నానం చేసి వస్తానన్నాను. అంతలోనే తను షాపింగ్ వెళ్ళిపోవడం ఏంటి? అదొక్కతే వెళ్ళలేదురా, వెంట సీతను కూడా తీసుకెళ్ళింది. సీత కూడా వెళ్ళిందా? అవునరా, ఇద్దరు వెళ్ళారు. అప్పటికి నేను అన్నాన్రా సాకేతిని తీసుకెళ్ళండి అని. ఆయనే వెళ్ళమన్నారని నాకు చెప్పింది. నేను అసలు అలా చెప్పలేదు గ్రాని. నేనొచ్చేలోపే అంత తొందరపడి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందో? నీతో వెళ్ళటం ఇష్టం లేక. దాని పొగరి ఇంకా తగ్గలేదురా. పిల్లాన్నిచ్చిపోవే, ఎండలో వాడెందుకు అంటే సైజులు చూసి డ్రెస్సులు కొనాలి అని నన్ను ఏమార్చింది. పద అని తొందర పెడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. కానీ తొందరగా వెళ్ళకపోతే రిజెక్ట్ చేసిన డ్రెస్సులు తీసుకోవాల్సి వస్తుంది అని నాకు చెప్పింది. అది నిజమే కదా అని నేను అన్నాను. తను తొందర పెడితే మాత్రం సీత బుద్ధి ఏమైంది? సాకేత్తో వెళ్ళు అని అనొచ్చుగా, లేదా సాకేత్ని తీసుకెళ్దాం అనొచ్చుగా. స్వర్ణ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేయడమేనా? రోజు రోజుకి మరీ ఇలా తయారవుతున్నారేంటి? ఇన్ని జరిగాక కూడా కాస్త వెనక ముందు ఆలోచించాల్సిన పని లేదా? దాన్ని అనడం ఎందుకురా? దానికి మాయ మాటలు చెప్పిందో మనకేం తెలుసు?